హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. ఈరోజు 7th క్లాస్ జనరల్ సైన్స్ 5వ లెసన్ భౌతిక మరియు రసాయన మార్పులు అనే పాఠం నేర్చుకుందాం. చక్కెర ద్రావణాన్ని తయారు చేయడం ఒక మార్పు, పాల నుండి పెరుగు తయారు చేయడం ఒక మార్పు. కొన్నిసార్లు పాలు పుల్లగా మారతాయి. పాలు పుల్లగా మారడం ఒక మార్పు. సాగదీసిన రబ్బర్ బ్యాండ్ కూడా మార్పును సూచిస్తుంది. మార్పులు రెండు రకాలు, ఒకటి భౌతిక మార్పులు, రెండు రసాయనిక మార్పులు. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి మార్పులలో కొత్త పదార్థం ఏర్పడదు. రసాయన మార్పు, బహిరంగ ప్రదేశంలో ఇనుము ముక్కను ఉంచినట్లయితే ఇది గోధుమ రంగు పదార్థపు పూతను పొందుతుంది. ఈ పదార్థాన్ని తుప్పు అని పిలుస్తారు మరియు ఆ ప్రక్రియను తుప్పుపట్టడం అని పిలుస్తారు. ఇనుప గేట్లు, పచ్చిక మరియు తోటలలో ఉంచిన ఇనుప బెంచీలు, దాదాపుగా ఆరు బయట ఉంచిన ప్రతి ఇనుప వస్తువు తుప్పుపడుతుంది. తుప్పు అనేది ఇనుము కాదు, అది ఇనుము మీద ఏర్పడే వేరొక పదార్థం. మెగ్నీషియం రిబ్బను మండించినప్పుడు అది పూర్తిగా మండి తెల్లటి బూడిదగా మిగులుతుంది. మెగ్నీషియం Mg ప్లస్ ఆక్సిజన్ O2తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ MgOను ఏర్పరుస్తుంది. ఈ రకమైన సమీకరణాలలో బాణం గుర్తు అవుతుంది అనే దాన్ని సూచిస్తుంది. ఈ దశలో రసాయన సమీకరణాలను సమతుల్యం చేసే ప్రయత్నం చేయకూడదు. బూడిదను నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్ MgO ప్లస్ నీరు H2Oతో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2ను ఏర్పరుస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియంను కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. ఒక టీ స్పూన్ కాపర్ సల్ఫేట్ను ఒక గాజు గ్లాసు లేదా బీకర్లో అరకప్పు నీటిలో కలపండి. ద్రావణానికి కొన్ని చుక్కల సజ సల్ఫ్యూరిక్ ఆమ్లం కలపండి. మీరు నీలం రంగు ద్రావణాన్ని పొందుతారు. ద్రావణం యొక్క చిన్న నమూనాను ఒక టెస్ట్ ట్యూబ్ లేదా చిన్న గాజు సీసాలో విడిగా ఉంచండి. ఒక మేకును లేదా ఉపయోగించిన షేవింగ్ బ్లేడ్ను మిగిలిన ద్రావణంలో వేయండి. కాపర్ సల్ఫేట్ ద్రావణం నీలం రంగులో ఉంటుంది. ఐరన్ సల్ఫేట్ ద్రావణం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాపర్ గోధుమ రంగు పూతలో ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం ప్లస్ ఐరన్తో రియాక్ట్ అయితే ఐరన్ సల్ఫేట్ ద్రావణం వస్తుంది, ప్లస్ కాపర్ వస్తుంది. ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక టీ స్పూన్ వెనిగర్ తీసుకోండి. దానికి చిటికెడు బేకింగ్ సోడా కలపండి. మీరు బస్సుం అనే శబ్దాన్ని వింటారు మరియు వాయుబుడగలు బయటకు రావటం చూస్తారు. ఈ వాయువును తాజాగా తయారు చేసిన సున్నపు నీటి ద్వారా పంపండి. వెనిగర్నే ఎసిటిక్ ఆమ్లం అంటారు. వెనిగర్ బేకింగ్ సోడాతో రియాక్ట్ అయితే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు వస్తాయి. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ సున్నపు నీరుతో రియాక్ట్ అయితే కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు వస్తుంది. సున్నపు నీరు ద్వారా కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాలవలే తెల్లగా మారుస్తుంది. సున్నపు నీటిని పాలవలే మార్చడం కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. బూడిద అనేది మెగ్నీషియంని గాలిలో కాలిపోయినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. ఇనుముతో కాపర్ సల్ఫేట్ యొక్క చర్య వలన ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ ఏర్పడ్డాయి. ఈ రెండు కొత్త పదార్థాలు. ఇనుము షేవింగ్ బ్లేడ్పై రాగి నిక్షిప్తం చేయబడింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. ఒక రసాయనిక మార్పుని రసాయనిక చర్య అని కూడా పిలుస్తారు. మన జీవితంలో రసాయనిక మార్పులు చాలా ముఖ్యమైనవి. కొన్ని కొత్త పదార్థాలు రసాయనిక మార్పులు ఫలితంగా ఏర్పడతాయి. ఉదాహరణకు మన శరీరంలోని ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి వరుస రసాయనిక చర్యల వలన జరుగుతాయి. ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంత్య ఉత్పత్తి. ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయనిక చర్యల ద్వారా
ఉత్పత్తి చేయబడతాయి. నిజానికి ప్రతి కొత్త పదార్థం రసాయన మార్పులను అధ్యయనం చేయడం ద్వారా ఆవిష్కరించబడుతుంది. రసాయన మార్పు జరిగేటప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడడంతో పాటు జరిగే కొన్ని మార్పులు ఉష్ణం, కాంతి లేదా ఏదైనా ఇతర ఉద్గారాలు విడుదల కావచ్చు, ధ్వని ఉత్పత్తి కావచ్చు, వాసనలో మార్పు సంభవించవచ్చు లేదా కొత్త వాసన రావచ్చు, రంగు మార్పు జరగవచ్చు, ఒక వాయువు ఏర్పడవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మెగ్నీషియం రిబ్బన్ను మండించుట ఒక రసాయన మార్పు. బొగ్గు, కలప లేదా ఆకులను మండించుట కూడా ఒక రసాయన మార్పు. వాస్తవానికి పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయన మార్పు. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంటుంది. బాణాసంచా పేల్చడం అనేది రసాయనిక మార్పు. ఆహారం చెడిపోయినప్పుడు ఇది దుర్వాసనను ఉత్పత్తి చేస్తుంది. ఆపిల్ మొక్కను వెంటనే తినకపోతే గోధుమ రంగును పొందడం, బంగాళదుంప, వంకాయ మొక్కలు రంగు మారిపోవడం జరుగుతుంది. ఒక రక్షణ కవచం. ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత వికిరణం నుండి మనల్ని సంరక్షిస్తుంది. ఓజోన్ ఈ రేడియేషన్ను గ్రహించి ఆక్సిజన్గా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ ఓజోన్ కంటే భిన్నంగా ఉంటుంది. అతినీలలోహిత వికిరణం ఓజోన్ ద్వారా గ్రహించబడకపోతే అది భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటుంది మరియు మనకు మరియు ఇతర జీవరాశులకు హాని కలిగిస్తుంది. ఓజోన్ ఈ రేడియేషన్కు వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది. ఇనుము తుప్పు పట్టడం. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వాటర్ రియాక్షన్ పొంది తుప్పు ఏర్పడుతుంది. Fe2O3. తుప్పు ఏర్పడాలంటే ఆక్సిజన్ మరియు నీరు తప్పనిసరి. ఇనుమును సంరక్షించుట. పెయింటింగ్ లేదా గ్రీజు పూయటం, క్రోమియం లేదా జింకు పొరను నిక్షిప్తం చేయటం. ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేయడాన్ని గాల్వనీకరణం అంటారు. ఈ విధంగా ఇనుమును మనం సంరక్షించుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ను ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు. సముద్రపు నీరు ఎక్కువ లవణాలను కలిగి ఉంటుంది. ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల ఓడలు పెయింటింగ్ వేసి ఉన్నప్పటికీ తుప్పు పట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎంతగా అంటే ప్రతి సంవత్సరం ఓడ ఇనుములో కొంత భాగాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. స్ఫటికీకరణం. సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పును పొందవచ్చు. ఉప్పు స్వచ్ఛమైనది కాదు మరియు దాని స్ఫటికాల ఆకృతి స్పష్టంగా కనిపించదు. అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాలు వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియ స్ఫటికీకరణగా పిలువబడుతుంది. ఇది ఒక భౌతిక మార్పుకి ఉదాహరణ. మీకు తెలుసా, ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఒక ఇనుప స్తంభం ఉంది. ఇది 6,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇంతకాలమైనా ఇప్పటికీ ఇది తుప్పు పట్టలేదు. అభ్యాసాలు. 1. క్రింది ప్రక్రియలలో జరిగే మార్పులను భౌతిక లేదా రసాయన మార్పులుగా వర్గీకరించండి. A. కిరణజన్య సంయోగక్రియ, ఒక రసాయనిక మార్పు. B. నీటిలో చక్కెరను కరిగించడం, భౌతిక మార్పు. C. బొగ్గును మండించడం, రసాయన మార్పు. D. మైనమును కరిగించుట, భౌతిక మార్పు. E. అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియంను కొట్టడం, భౌతిక మార్పు. F. ఆహారం జీర్ణమగుట, రసాయన మార్పు. సెకండ్ వన్. కింది వాక్యాలు ఒప్ప లేదా తప్ప అని పేర్కొనండి. ఒకవేళ వాక్యంను తప్పైతే సరిదిద్దబడిన వాక్యంను మీ నోట్బుక్లో రాయండి. A. చెక్క దుంగను ముక్కలుగా కోయడం రసాయనిక మార్పు, తప్పు. B. ఆకుల నుండి ఎరువు ఏర్పడడం అనేది భౌతిక మార్పు, తప్పు. C. జింకుతో పూత పోయబడిన ఇనుప పైపులు త్వరగా తుప్పు పట్టవు, ఒప్పు. D. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు, తప్పు. E. ఆవిరి యొక్క ఘనీభవనం రసాయన మార్పు కాదు, ఒప్పు. 3. కింది వాక్యాలలోని ఖాళీలను పూరించండి. A.
కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడడం వల్ల అది పాలలా తెల్లగా మారుతుంది. బి. వంట సోడా రసాయన నామం NaHCO3. సి. ఇనుము తుప్పుపట్టడాన్ని నిరోధించే 2 పద్ధతులు గ్రీజు మరియు గాల్వనీకరణం. డి. పదార్థం యొక్క భౌతిక లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటారు. ఈ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను రసాయన మార్పులు అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్.